రీసెంట్గా ఇండియా S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా పాకిస్తాన్ యొక్క డ్రోన్స్ని ఇండియాలోకి సరిగ్గా ఎంటర్ అవ్వకముందే గాల్లోనే పేల్చేయడం జరిగింది. సో ఈ S-400 మోస్ట్ పవర్ఫుల్ వెపన్, దీని గురించి తెలుసుకుందాం. S-400ని సుదర్శన్ చక్ర అని కూడా అంటాము. దీన్ని మనం రష్యా నుంచి డిప్లాయ్ చేసుకోవడం జరిగింది. ఎందులో భాగంగా అంటే 2018లో ఇండియా అండ్ రష్యా మధ్య ఒక అగ్రిమెంట్ అనేది జరిగింది. ఈ అగ్రిమెంట్ ప్రకారం మనం 5 S-400 వెపన్స్ని రష్యా నుంచి తెచ్చుకోబోతున్నాం. దీని యొక్క ప్రైస్ 40,000 crores. సో ప్రెజెంట్ మన దగ్గర 3 S-400 వెపన్స్ అనేవి ఉన్నాయన్నమాట. మిగతా రెండింటిని 2026 ఆగస్టులో మనం తెచ్చుకోబోతున్నాం. సో ఈ S-400ని రష్యాలో ఎవరు డెవలప్ చేశారు అంటే NPO అల్మాజ్ అనే కంపెనీ దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో S-400 అనేది పోర్టబుల్ అని చెప్పొచ్చు. బికాస్ దీన్ని ఏ లొకేషన్కి కావాలంటే ఆ లొకేషన్కి తీసుకెళ్లే ఫీజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. ఇది ఒక ఐరన్ డోమ్ ఆర్ కవచం లాగా వర్క్ అవుతుంది. అంటే బయట నుంచి వచ్చే ఎనిమీ మిసైల్స్ కానీ డ్రోన్స్ని కానీ ఈజీగా డెస్ట్రాయ్ చేసే క్యాపబిలిటీ దీనికి ఉంటుందన్నమాట. ఇందులో మెయిన్గా 96L6E అనే ఒక రేడార్ సిస్టమ్ అనేది ఇందులో ఉంది. ఇది ఒక కీ కాంపోనెంట్ అనమాట S-400లో. ఇది 360 degrees సర్వైలెన్స్ చేస్తుంది అండ్ ఆల్ వెదర్ సిస్టమ్, అంటే ఏ వెదర్లో అయినా వర్క్ అయ్యే క్యాపబిలిటీ ఉంది. అండ్ ఎంత చిన్న ఎనిమీ మిసైల్ అయినా వెపన్ అయినా కూడా ఇది ఈజీగా ఐడెంటిఫై చేసి డెస్ట్రాయ్ చేసే క్యాపబిలిటీ దీనికి ఉంటుందన్నమాట. దీని యొక్క S-400 యొక్క ఫ్యూచర్స్ చూసుకున్నట్లయితే దీని యొక్క స్పీడ్ 4.8 km/s అండ్ 600 kilometers దూరంలో ఉన్న ఎనిమీ రేడార్స్ని కానీ ఎనిమీ మిసైల్స్ని కానీ ఈజీగా డిటెక్ట్ చేయగలదు. అండ్ ఒకటేసారి 300 టార్గెట్స్ని ట్రాక్ చేసే క్యాపబిలిటీ అనేది దీనికి ఉంటుంది. అండ్ 36 థ్రెట్స్ని ఒకటేసారి సైమల్టానియస్గా టార్గెట్ చేయగలదు అనమాట. సో దీన్ని మనం లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అని కూడా అంటామన్నమాట. సో ఇది US యొక్క థర్డ్ THAAD అనే ఈ మిసైల్ కంటే కూడా మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అని చెప్పొచ్చు. ఈ టాపిక్ మీద PYQ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ థర్డ్ సమ్ టైమ్స్ సీన్ ఇన్ ద న్యూస్ అని అడుగుతున్నారు. ఇది 2018లో ఈ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ ఇజ్రాయలీ రేడార్ సిస్టమ్, రాంగ్ ఆప్షన్. సెకండ్ ఇండియాస్ ఇండిజినస్ యాంటీ మిసైల్ ప్రోగ్రామ్, ఇది కూడా రాంగ్. సో థర్డ్ స్టేట్మెంట్ అండ్ అమెరికన్ యాంటీ మిసైల్ సిస్టమ్, ఇది కరెక్ట్ ఆప్షన్. ఇందాక మనం అనుకున్నాం కదా ఇది US యొక్క యాంటీ మిసైల్ సిస్టమ్ అనమాట థర్డ్ అనేది. సో C అనేది కరెక్ట్ ఆప్షన్.